ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రేమపూర్వకంగా ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మరలా దేవుని యొక్క మాటల్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మాటలు మనము చదువుతున్నప్పుడు మన హృదయానికి చాలా అగోచరం. ఏది ఎన్నిసార్లు చదివినా కూడా ఏదో ఒక కొత్తదనము వస్తుంది. అంటే ప్రతి ఉదయం ఎలాగ కొత్తగా ఉంటుందో ప్రతిదీ కూడా కొత్తదనమే. మనం ఆస్వాదించాలి, కానీ ప్రతి క్షణము కొత్తదే. కానీ మనము ప్రతిరోజు ఒకటే కదా, ఉదయం లేవగానే ఇవే కదా, తర్వాత ఇంకా ఏమీ లేదు అన్న ఆలోచనతో మన జీవితాన్ని ఏం చేస్తున్నామంటే రొటీన్ లైఫ్గా. కానీ రొటీన్ కాదండి. నిజంగా చెప్పాలంటే ప్రతి క్షణము నూతనమైనది, ప్రతి గంట నూతనమైనది, ప్రతి దినము నూతనమైనది. ప్రతిదీ నూతనం నూతనం నూతనం. అంటే పాత రోజుల్లో మనం ఉండట్లేదు, కానీ పాత ఆలోచనలతో మనం ఉంటున్నాం. పాత ఆలోచనలతో మనం ఉంటున్నాం. పాత రోజులు ఇదిగో దినములు గడుచుచున్నవి, గతించుచున్నవి, కానీ మన హృదయంలో ఆలోచనలు మాత్రం ఎలా ఉన్నాయండి? పాతగానే ఉన్నాయి. అంటే ఎప్పుడు ఆలోచించిన విధంగానే మనం ఆలోచిస్తాం. అంటే మన జ్ఞానము దేని మీద ఉంది? మనకు అసలు జ్ఞానము, ఆ జ్ఞానము గనక ఉంటే మనము ప్రతిదీ నూతనంగా ఆలోచిస్తాం. ఏ జ్ఞానం కావాలండి? లోక జ్ఞానం కాదు, దేవుడిచ్చే జ్ఞానం కావాలి. చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనముల వరకు చదువుతాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీవు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన నభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల. హల్లెలూయా. ఎలా వెతకాలంటండి? జ్ఞానము, వివేచన. ఎలా వెతకాలి? మనం ఎలా వెతకాలి? ఎలా వెతుకుతే అది దొరుకుతుంది? ఇప్పుడు ఒక వస్తువు మన దగ్గర నుండి చేయి జారిపోయింది, అది ఎలా వెతుకుతే మనకి దొరుకుతుంది? ఎలాగంటే అసలు చిన్న ఇంచు కూడా మనము వెతుకుతూ ఉంటాం. అంటే అది అక్కడ పట్టకపోవచ్చు, అయినా కూడా అందులో పడిపోయిందేమో అనేసి వెతుకుతూ ఉంటాం కదా. మరి అంతగా ఒక వస్తువును వెతుకుతాం. మరి తెలివి, జ్ఞానము, వివేచన మనము ఎలా వెతకాలంట? ఎలా వెతకాలా? ఎలా వెతుకుతే దొరుకుతుందో 4వ వచనం. వెండిని వెదకున్నట్లు దానిని వెదకిన ఎడల. ఒక వస్తువును మనం చాలా జాగ్రత్తగా వెతుకుతాం. ఏదైనా చిన్న వస్తువు మనం చెవులకి పెట్టుకునే, కానీ ఏదైనా ఏ వస్తువు అయినా సరే చిన్నది పోయిందంటే దానిని ఇంచు వెతుకుతాం కదా. మరి వీటి కోసం మనం ఎలా వెతకాలి? తెలివి, వివేచన, జ్ఞానము. వీటిని మనం ఎలా వెతకాలి అని అంటే, దాచబడిన ధనమును వెతుకున్నట్లు దానిని వెదకిన ఎడల. ఎలా వెతకాలండి? దాచబడిన ధనము. దాచబడిందంటే మనకి తెలియనిది కూడా
మనం వెతుకుతూ ఉంటాం కదా. అవును, ఇప్పుడు అంటే నిరీక్షిస్తాం, కొన్ని విషయాలలో మనం నిరీక్షిస్తాం, కొన్ని విషయాలలో వెతుకుతాం. మరి దాచబడిన ధనమును మనము వెతికినట్లుగా దేనిని వెతకాలి? జ్ఞానము, వివేచన, తెలివిని వెతకాలి. వీటిని వెతికితే, అది దొరికితే గనక, అవి పట్టుకుంటే గనక మనకి ప్రతీది కూడా నూతనంగా ఉంటుంది. ప్రతీది కూడా మనకి ఎలా ఉంటుందంటే నూతనమైనదిగా ఉంటుంది. దేవుడు చేసే ప్రతీది నూతనమైనది. మరి ఆ యొక్క జ్ఞానము మనము కలిగి ఉంటాం. దేవుని యొక్క జ్ఞానంని మనం కలిగి ఉంటే, ఆయన మాటలను వివేచనతో, తెలివితో ఆలకించినట్లయితే మనకు అవి దొరుకుతుంది. మరి ఎలా దొరకాలి? దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని ఎలా వెతకాలి అని అంటే, దాచబడిన ధనము ఎక్కడో మనం దాచేస్తామండి, మర్చిపోతాం. పనులన్నీ పక్కన పెట్టి ఏం చేస్తాం? ఫస్ట్ దానిని వెతుకుతాం. పనులన్నీ పక్కన పెట్టేసి ఎలా వెతుకుతామంటే, అసలు అది దొరికే వరకు నిద్రాహారాలు కూడా మనము తాగుతామా, తింటామా? అది వెతికే వరకు మన మనస్సులో ఉండదు. మరి తెలివిని కూడా, జ్ఞానాన్ని కూడా, వివేచనని కూడా మనము అలాగ వెతకాలి. సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి ఆయన దగ్గర, అన్నీ ఉంది. దాచబడిన ధనమును వెతికినట్టు మనం ఏం వెతకాలండి? దేవుడి యొక్క మాటలను వెతకాలి. ఆయన మాటల్లోని జ్ఞానము, వివేచన అడుగుతే ఆయన ఇస్తాడు. మరి దాచబడినట్లుగా, వెండిని వెతికినట్లుగా, పోగొట్టుకున్న వస్తువును మనం ఎలాగైతే వెతుకుతామో అలాగ మనము వెతికినట్లయితే, దేవుని యొక్క జ్ఞానము మనకుంటే ఎలా ఉంటుందండి? పాత జీవితమై ఉంటుందా? పాత ఆలోచనలోనే మనం ఉంటామా? పాతదిగానే మనం ఆలోచిస్తాం. అవును, ఒక్కొక్కసారి కొంచెము ఉత్సాహంగా, నూతనంగా ఆలోచిస్తాం. కానీ మరి ఒక్కొక్కసారి ఎలా చేస్తామంటే, ప్రతిరోజు గడుస్తుంది, ప్రతి సంవత్సరము గడుస్తుంది, ఇంకా ఇంతే ఈ జీవితం. ఏముంది మన జీవితం? చాలా ఉంది మన జీవితంలో చేయాలంటే. దేవుడు ప్రతీది నూతనంగా చేసినట్టు మన జీవితాన్ని నూతనంగా చేస్తున్నాడు. కానీ మనకి కావాల్సింది ఏంటి? మంచి జ్ఞానము, వివేచన, తెలివి. ఈ మూడు మనకుంటే మనం ప్రతిదాన్ని ఒక క్రియేటివిటీగా చూస్తామంటే, ప్రతి సెకండ్ అరే నూతనంగా ఉంటుంది. ప్రతి సెకండ్ మనకి ఎలా ఉంటుంది? ఉత్సాహంగా ఉంటుంది. అవును, దేవుని దగ్గర ఆయన యొక్క మాటలు ఆలకించి వెండిని వెతికినట్లుగా మనం వాటిని వెతికితే మనకి సమస్తమును నూతనంగా కనబడుతుంది. మన జీవితం ఇంకా పాతదిగా మనకి అనిపించదు, నూతనంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఇలా అనిపించాలంటే మనము దాచబడిన ధనం వెతికినట్లు దేవుని యొక్క మాటల్ని వెతకాలి. ఏదో మనము చేసేదానిని లోతుగా వెతుకుతూ ఉంటాం కదా, అది మన యొక్క జ్ఞానాన్ని ఆధారము చేసుకుంటే మాత్రం అది దేవుని యొక్క జ్ఞానముతో అది చేసినట్లయితే మనకి సమస్తమును సాధ్యమైంది, సమస్తమును నూతనముగా దేవుడు అలాంటి ఆలోచన, అలాంటి జ్ఞానము దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుకుంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాడు. ప్రార్థించుకుంటాడు. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మెసెంజర్లో కామెంట్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడి యొక్క తలంపుని బట్టి ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా మరలా లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, దాచబడిన ధనమును వెదక్కినట్లుగా నా తండ్రి తెలివిని, జ్ఞానమును, వివేచనను ప్రభా, వెతికే మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ప్రభా, మీతో సహవాసం చేసి నా తండ్రి గొప్ప ఆదరణ పొందుకొని, గొప్ప జ్ఞానంతో, వివేచనతో, తెలివితో ముందుకెళ్ళి ప్రతిదీ నూతనంగా నా తండ్రి వారి జీవితంలో నూతనమైన మేలులు పొందుకొనిలాగా ఇదిగో
ప్రతి క్షణం ఇలాగే ఉంది నా జీవితంలో, ఇంకా ఏమీ మార్పు లేదు అని ఆలోచన తీసివేసి ప్రతిదీ నూతనంగా చేసిన దేవుడు ఇదిగో నా జీవితంలో కూడా ప్రతి క్షణము నూతనమైనదిగా, ప్రతి క్షణము సంతోషమైనదిగా, ప్రతి క్షణం ఆనందమైనదిగా చేస్తున్నాడని ప్రభా, మరి మీ యొక్క మాటలని నా తండ్రి ఆలకించి గ్రహించినప్పుడు నా తండ్రి నాటి జ్ఞానము వివేచన తెలియ ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి పేరు పేరున వారికి ఆశీర్వదించి మంచి సంతోషం అనుగ్రహించమని నజరేడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.